Hi viewers, today's concept is స్వార్థం నిస్వార్థం. తమ గురించి మాత్రమే ఆలోచించేవారు స్వార్థపరులు. వీళ్ళు ఎప్పుడూ తమ గురించి, తమ ఫ్యామిలీ గురించి మాత్రమే ఆలోచిస్తారు. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు అవతలి వాళ్ళని మోసం చేయడానికి కూడా వెనకాడరు. అంటే చాలా అధర్మంగా ప్రవర్తిస్తారనమాట. సో తమ గురించి మాత్రమే ఆలోచించడమే కాకుండా అవతలి వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఉండడం కాకుండా చాలా అధర్మంగా కూడా ఆలోచిస్తారు. ఇది అనేది పాపాలు చేస్తారు, చివరికి జీవితాన్ని ఇంకా ఆలోచిస్తే తమ గురించి తాము మాత్రమే ఆలోచించేవారు ఎలా ఉంటారంటే ఎప్పుడు భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటారు. మా భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఏ విధంగా దాన్ని తీర్చిదిద్దుకోవాలో, అంటే మనకు ఆపదకాలం వస్తే ఏమైపోతుందో, సో బాగా కష్టపడాలి, బాగా సంపాదించాలి అని ఉంటారనమాట. అంటే ఇతరుల గురించి ఆలోచించేవారు ఏ విధంగా ఉంటారు అంటే కొంచెం తక్కువ జాగ్రత్త తీసుకుంటారు ప్రతిదానికి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే తమ గురించి తాము మాత్రమే ఆలోచించేవారు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మొత్తం అన్ని జాగ్రత్తలు తీసేసుకుంటారు. అంటే ఆ ప్లేస్కి వెళ్తే నేను ఎలా ఉండగలను, సో నన్ను ఎవరైనా చూసుకుంటారా లేదా, నేను అన్నీ అరేంజ్ చేసుకోవాలి కదా, ఆ విధంగా. అంటే జాగ్రత్త అవసరం లేదని కాదు, అదే ఇతరుల గురించి ఆలోచించే వాళ్ళకి ఏమవుతుంది అంటే అనుకోకుండానే అక్కడ అన్నీ అమరిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్స్ లైక్ వాళ్ళు చాలా బాగా చూసుకోవడము, బాగా ఆతిథ్యం ఇవ్వడము, నువ్వు ఏవైనా వస్తువులు మిస్ చేసుకున్నా కూడా వాళ్ళు వాటిని అరేంజ్ చేయడము, ఈ విధంగా ఉంటుంది ఇతరుల గురించి ఆలోచించేవారి దృష్టి. సో వాళ్ళకు భవిష్యత్తు మీద కూడా భయం ఉండదండి. అంటే ఎప్పుడు ఏమైపోతుందో అని ఏమి ఉండదు. వాళ్ళు ఎప్పుడు మంచిగా చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ కూడా రేపు పొద్దున కూడా మంచిగా జరుగుతుంది, మనం ఏం చేసినా కూడా ఎవ్వరు ఏం చేయలేరు, అంటే మనం మంచి చేసాం కదా, చెడు చేస్తే కదా భయపడాలి. ఎప్పుడు మంచి చేసినప్పుడు మంచి జరుగుతుంది అని ఆలోచించుకోవాలి. సో ఇట్స్ లైక్ వాళ్ళకి అన్నీ అలా అమరిపోతూ ఉంటాయి. సృష్టి అనేది వాళ్ళ గురించి అన్నిటినీ చూసుకుంటూ ఉంటుంది. మన గురించి మనం ఎంత ఆలోచించినా కూడా స్వార్థపరులకి ఏంటి అంటే ఇంకా భయంగానే ఉంటుంది, ఏమవుతుందో అని. అదే నిస్వార్థపరులకి ఎటువంటి భయము ఉండదు. ఈ విధమైన నిస్వార్థము అనేది మన ప్రవర్తనలో రావాలి అంటే మనము ఒక మంచి మార్గంలో ఉండాలి. అది అది అంటే కొందరికి జన్మతః వస్తూ ఉంటుంది, పుట్టుకతో పాటు గుణాలు వస్తూ ఉంటాయి, కొంతమందికి మాత్రం అవి రావు. సో అప్పుడు ఏం చేయాలి, మనం మంచి మార్గం అంటే ఒక దైవారాధన కానీ, దీపారాధన కానీ, లేదా ధ్యానం కానీ